హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి నేనైతే వంకాయలు, మొట్టికాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొన్ని కందిపప్పు వేసి పులగూర చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా నా ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇవంతా క్లీన్ చేసుకునేసాను ఫ్రెండ్స్. నీట్గా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కూరగాయలన్నీ కూడా క్లీన్ చేసుకునేసాను. తర్వాత పొయ్యి స్టవ్ ఆన్ చేసుకునేసి దానిపైన కుక్కర్ గిన్నె పెట్టాను. కుక్కర్ గిన్నెలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్లో ఇంకా ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, వంకాయలు, మొటిక్కాయలు అన్నీ వెజిటబుల్స్ ఏవైతే కట్ చేసుకున్నానో అన్నీ కూడా వేసి బాగా మగ్గనిచ్చేయాలి ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే కూడా బాగా త్వరగా మగ్గిపోతాయి. ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇంకా నేనైతే పప్పు తీసుకున్నాను కదా, కందిపప్పు కూడా వేసేసి యాడ్ చేశాను. యాడ్ చేసి అవి కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చినాను. అవి బాగా వేగిన తర్వాత ఇంకా కొంచెం చింతపండు, ఆల్రెడీ టమోటా వేసాము, చింతపండు వేసాము. మా ఇంట్లో ఇంకా పచ్చి మ్యాంగో కూడా ఒకటి ఉన్నింది ఫ్రెండ్స్, అది కూడా కట్ చేసి వేసాను. పప్పులోకి మ్యాంగో అయితే మంచి టేస్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇంకా పసుపు కొంచెం వేసాను. అంతా బాగా కలబెట్టేసాను. ఇవంతా అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి కూడా కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేయడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా ఇవి కూడా అన్నీ బాగా ఏగనివ్వాలి. చేసినాక నేనైతే 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకునేసి సాల్ట్ ఉందో లేదో ఒకసారి కలబెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్, నేనైతే 4 విజిల్స్ వేయించుకున్నాను ఫ్రెండ్స్. 4 విజిల్స్ వేస్తే అన్నీ బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూత పెట్టుకునేసాను. మూత పెట్టుకొని విజిల్స్ వచ్చేసి 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఈలోపు మా ఇంట్లో వాళ్ళు దోసకాయ కోసుకొని తింటా ఉన్నారు. నేను కూడా పోయి 2 ఒప్పులు తీసుకొని తినేసాను. ఈలోగా మధ్యలో విజిల్స్ వస్తూ ఉన్నాయి. అలా 3-4 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్యాస్ అంతా కూడా పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూత ఓపెన్ చేశాను. మూత ఓపెన్ చేస్తే వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకొని చేసుకుంటా ఉన్నాను నేను. అలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాంగో ముక్కలు, వంకాయలు, టమోటాలు కొన్ని పెద్దవి మరీ మెత్తగా అయిపోకుండా ఉండడానికి ఈ ముక్కలన్నీ కూడా తీసి ఇంతకుముందు సపరేట్ చేసుకున్నా కదా ఆ పప్పు చారులో వేసేయాలి. ఎందుకంటే పప్పు అనేది మరీ మెత్తగా ఉండకూడదు, బాగుండదు. ఇలా కాయలు తగులుతూ ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. మ్యాంగో అయితే చాలా మ్యాంగో వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది పప్పుకైతే గన. అలా మరీ మెత్తగా కాకుండా ఇలా కాయలు తగిలేలాగా కొంచెం గట్టిగానే రుద్దుకోవాలి పప్పు, అప్పుడే బాగుంటుంది. మళ్ళీ రుద్దేశాక ఇంకా మళ్ళీ అదే గిన్నె కడిగేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేసి పప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, 4 మెంతి గింజలు, ఆనియన్ ఒకటి కట్ చేసి ఆనియను, నెక్స్ట్ అల్లం కాదండి, తెల్లగడ్డ 4 తెల్లగడ్డ పాయలు తీసుకొని వేసుకోవాలి. తెల్లగడ్డ పాయలు వేయడం వల్ల పప్పుకి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది రుచి కూడా. ఇంకా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకా అంతా
పోపంతా వేసుకునేసాను నేనైతే. పప్పులో కూడా కలిపేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది, చక్కగా చూడ్డానికే ఎంత బాగుందంటే టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఇంకా పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి పప్పు తింటా ఉంటే ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. రుచికరమైన పప్పు వంకాయ పుల్లగూర మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. నాకైతే ఈ పుల్లగూర చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఇంకా బాగా చేస్తుంది నాకంటే. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, కానీ మా అమ్మ చేసినంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, కానీ నేను చేసినంత వరకు టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కదా, మ్యాంగోలు అయితే బాగా దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా కూడా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పుల్లగూర. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటికి నా కూర. మేమైతే మధ్యాహ్నం లంచ్లోకి వంకాయ పుల్లగూర విత్ వేడి వేడి అన్నము చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే బాయ్.